వయ్యారి వలపులతో మొత్తెక్కించే ఈ మల్లెలతో ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటో కథ? క్రొత్త బైరమ్మ తగిలినది తెలిసినదా? వచ్చినదా కోపము? వచ్చినదా కోపము? ఎంత ముగ్గు పట్టణ ముత్యమవి. ఎవరి మాటలు వారికి వింపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకి మించదమన్నారని నమ్మకముగా చెప్పి వెళ్ళినందున మా అమ్మలారు కట్టవచ్చును కదా అని మహా ఆనందముతో ముస్తాబై కూర్చున్నందులకు కలిగిన ఫలమిది. అయినను అది ఏమి పాపమో కానీ మా ఆడువారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చండాలుడు, ఏ చండాలుడు నిన్ను నమ్మనవాడు, నిన్ను నమ్మనవాడు నిర్మూలమైపోవును. అయినా హాస్యమునకన్న మాటలకు అంత అలికిందులకు. హాస్యమునకు కూడా హద్దు ఉండక్కర్లేదా? వడలమంట హాస్యమా? పోనేమో పొరపాటే గాని వాడు ఎందుకు వచ్చాడు? అదిగో మనసులో ఏదో మలినముందనే ఉన్నది. అయితే ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేనే చూచినాను. వీధి గుంపును వచ్చినతో మీ అమ్మ కంటపడవచ్చునని పెరడు గుమ్మ గడప వచ్చేసరికి తరువు తెలుసుకుని వచ్చాను. ఆ పాటున నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయినాము. అంతటా అతనికి అనుమానం కనుక్కుంటున్నట్టు కోడిగమలాడుతూ కొంత దూరము వెంట వెళ్ళినా. ఏవండి చెప్పండి. ఎలాగో కొంత దూరం వెంట వెళ్ళారు కదా, ఎందుకే తెంచితిరా అని అతను అడగకపోతిరా? అడిగినా. ఏమి చెప్పినా? మేడము కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి మీ సందేహం ఏమిటండి? నా సందేహమా? మరి చెప్పిన కోపం ఎందులకు? నా ఎందేమైనా పాపము నేను కదా. ఇదిగో ఇప్పుడు చెప్పినను వినుము. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన వెళ్ళక ఏదో తప్పు చేసిన వాడి వల్ల బెదరచు పెరటి గుమ్మన పోడేయాలా అని అప్పుడే ముఖం చిట్లించున్నావు. అప్పుడే వచ్చిన కోపము. ఆ పై సంగతి కూడా ఆయన అడిగి తెలుసుకొని పోతురా. అంతలో ఒక బాల్యమిత్రుడు పడి బహుకాల సమావేశం వలన పరమాత్మ కుశల ప్రశ్నలు వేయచు వెన్నతిమి. అందువలన అడుగుటకు అవకాశమే లేకపోయినది. అట్లయినను నేను చెప్పేది నాలుగు ఇప్పుడు చెప్పుతుంటామని మేళమును గురించి మాయమ్మ మాట్లాడుటకై అతనిని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చాను. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయటం మన ధర్మం కనుక. అవును, ధర్మమే. కూర్చోండని కుర్చీ వేసి తాంబూలం ఇచ్చితిని. అతడు ఏమి చేసినా తెలిసినా? ఏమి చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి అధిక ప్రసంగంలో మొదలు పెట్టిన. ఎవరా? అప్పారావు. అవును, అమ్మనా అప్పారావు. సరే, వాడి సంగతి తర్వాత చెప్తాను. తర్వాత ఏం జరిగిందో చెప్పు చింతామని. అంతలో నాకు చిరాకు వచ్చి చెప్పున మేడ దిగి చక్కగా పోతిని. మాయమ్మ నా మనసు కనిపెట్టి తోట చుట్ట మిషి మీద అతనిని దొడ్డిలోనికి తీసుకుని పోయి ఆ దారినే సాగనంపి వేసినది. ఏమండి, మీరు నమ్ముడు నమ్మకపోండు, నచ్చిన సంగతి మాత్రం ఇదేనండి. నీ మాట వేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతోటి నడుసంత అబద్ధమాడవనియే నా నమ్మకం. ఏమండి, నేను మీతోడనే కాదు ఎవరితోడను అబద్ధములాడను. అందువలనయే చింతామణి ఈ కులంలో పుట్టవలసినది కాదు అని పిల్లలు పెద్దలు శ్లాఘించుటకు ఇదే కదా కారణము. సందేహమేమి? ఎవరు మాట్లాడారా? నేను ఎన్నిసార్లు శ్లాఘించలేదు. అందువ మాటలో
చెప్పండి. ఇంతేనా ఇంకేమన్నా ఉందా? చింతామణి, ఎప్పటి నుండియో నాకు ఒక చిన్న కోరిక ఉన్నది. దాన్ని నీవు తీర్చగలవా? చెప్పండి, తీరుస్తాను. మాట తప్పవు కదా? మాట తప్ప. సరే, నేను గానం చేస్తూ ఉండగా నీవు నాట్య ప్రదర్శన చేస్తూ ఉండవల్లని. మీరు గానం చేయండి, నేను నాట్యం. అవును చింతామణి. అలాగే. ఆహా. నేను గానం చేస్తూ ఉండగా నీవు నాట్య ప్రదర్శన చేస్తూ ఉండవలని నా కోరిక. పాడమంటవా? ప్రేయసీ
ఏమండి ఇదంతా సరే కానీ మీరు వెళ్ళిన పని ఏమైనది? ఏమొకటికి ఏమున్నది, దైవం తొరసుగా ధనికల నాలుగులు తాటి పెట్టెల తోడను, సేదలు సేవం రాపుల తోడను, హృదయము ఉక్కు ముక్కల తోడను చేయిచుండు. ఆ పైన కబురు చల్లగా చెప్పారు. ఇప్పటికింతయే గాని 2-3 దినములలో తప్పక ఇంకనేమి ఎప్పటి పాఠమే దిగినది. ఏమండి ఇది వరకు రేపు ఇప్పుడు ఆ రేపు నాకు మరో 2 తుమ్ములు కూడా తగిలినవి కాదు. ఇప్పటి వరకు అదుగో ఇదిగోని చెప్పిన తొంటని ఈ పూట తొంట చేసి చూపినాడు చింతామణి. ఈ పూట ఆయన తొంట చేసి చూపాడు. ఆ తొంట చేతులన్నీ తెచ్చి మా ఇంట తోరణంగా కూర్చారు. అంతేనా? మాట శాంతముగా వెనక ఏం మండిపోయినా నేనేమి చేయగలను. సిరాకు మాని ఇకనేమి వినక్కర్లేదు. ఇక్కడికి 20 దినముల నుండి విని నా ప్రాణములు విసికినవి. ఏవండి మధ్యాహ్నం మీరు వెళ్ళేది మొదలుకొని మా అమ్మ రాక్షసుండా నన్ను కోసిన కోతకు నేను గనక భరించితే మరి ఒక దయతో మందో మాకం ఇంకి నేను పడలేనండి. ఈ రోజుతో మీ దారి మీది నా దారి. అట్లయినా నేను విడిచి బ్రతకగలనా చింతామణి? అట్లయినా నేను విడిచి బ్రతకగలనా? వీడది బంధువర్గముల వీడిది ప్రాణములొద్దు మిత్రులను చెప్పినది వాస్తవమే. కానీ ఈ నెలలో ఎర్రని ఏ గాడైనా తెచ్చిచ్చినారు కాదే? ఎక్కడకు వెళ్ళను అక్కడే చుక్కలు. అప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చింతామణి? నాకున్నంతలో ఏమైనా ఉపేక్ష చేసినా క్షేత్రము
నేను మాత్రము ఏమండి, నేను మాత్రం మీకేమో చేశాను? తమకు కలిగినదెల్లా ధారపోసిన ఎత్తి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చట తీరా మేడ కట్టించిన పోలు శక్తిని పారద్రోలినాను. నిమిషముల పాలెంలో రాసి ఇచ్చిన ఆదిరెడ్డి సాగనంపినాను. కోరినా నే కోరినా బంగారు కొండ నేను తెచ్చు పెద్ద శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చింతకాట కుక్కలంగోలే ఇరు చుట్టూ గుమ్మరులు తగాంచి మాయమ్మ నన్నెంతో నిమిత్తమై మాయమ్మ నన్నెంతో కలుచున్నా నీకే నాకే నీకే లోబడి ఉన్నా. చింతామణి ఏమండి, లోబడి ఉన్నాను నిజముగాను. ఆ, ఆ, ఆ
ఏమి తప్పు చేశాను? ప్రేమకమా, ఆ, నీవు లోటు చేసేటమని ఏ చండాలుడు అన్నాడు? ఎవరంటారు? మీ అమ్మ మాత్రం ఎన్నడైనా పుళ్ళెత్తి మాట్లాడిందా? జనములు కొంచెం తారుమారుకున్నప్పుడు ఇటు విభజితములు ఎంతటి వారికైనా ఉన్నవి కానీ పడిన గోడలు పడిన ఇట్లా ఉండవు కదా. అందుకే కాబోడు ఈ పూట నా తన తారసన చేసినది. ఎవరా తారసిలిన వారు? నేను తలపుగా నా మాట పూర్తిగా ఇచ్చినావు కాదు. ఆ తారసిన అతడు బిల్వమంగళుడా? అవును చింతామణి, బిల్వమంగళుడనా? ఏది మన కృతగా కర్మాగారంలో కార్యస్థానంలో మేడల మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్నాం వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏవండి బిల్వమంగళుడు అనగా? అనగా పుష్టిగా పొడవుగా చాలా అందముగా ఉందిరే, వారేనా? ఆయనే. నీవెప్పుడు చూచితివి? నేను ఒకప్పుడు గోపాల వారి కోవెలలో కళ్యాణ సమయమును కాబోలు కాంచితిని బ్రతికించితివి. ఏవండి చెప్పండి. వారు చాలా ధనికులని వాడుగా ఏ పాటి స్థితి ఉండనేమి సుమారు 40 లక్షల వరకు ఉన్నదని నా నమ్మకము. అమ్మయ్యో 40 లక్షలే? అవును చింతామణి. ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులము. ఆ దినములలో ఆతడే నేను, నేనే ఆతడు. ఆడిన ఒక్కయా ఒక్కయాడ నడయాడ గడంగిన ఒక్క మాట మాటడినా ఏమండి చెప్పండి. స్నేహంగా ఉండేవారు కదా, మరి ఎందుకు విడిపోయినట్లు? అతను ఆంగ్లం సాధించి సంస్కృత పాఠశాలలో ప్రవేశించినాడు. మరి నేనా? వీళ్ళందరూ ఉన్నారు చెప్పమందువా? అంతేనా? నేను చదువు మానేసి అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరు మర్చిపోవరకు వచ్చినాము. ఈ మధ్య ఆతడే నాకు
గప్తిగా వచ్చి ఉండని ఎడల వచ్చిన ఎడల వారిని వీరిని దేవునితో కూర్చుండదా అతను ఎంత మంచివాడు. నేనేమడిగినా ఇప్పుడు ఎంత ప్రీతితో మాట్లాడాడని చెప్తున్నాడు చింతామణి. నా కష్ట సుఖములు అన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలు అన్నీ చెప్పినాడు. తనతో పాటు ఇంటికి తీసుకొని పోయి భోజనము చేసినంత వరకు విడిచినాడు కాదు. ఒళ్ళు మాట వెంటనే తలపెట్టడం భావ్యము కాదు కదా. మిత్రమా, రేపు వచ్చిందని చక్కగా వచ్చింది. ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు చింతామణి? ఏమిటి ఏదో దీర్ఘాలోచనలో పడ్డావు? ఏమీ లేదు కానీ ఏవండి, నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉంది. చిన్న కోరిక తీస్తారా? విన్నవించుకోనా చిన్న కోరిక. ఏమండి చెప్పండి. భవానీ శంకరం గారు చెప్పమని. విన్నవించుకోనా ఏమీ లేదు కానీ ఒక్కసారి బిలవమంగళమూర్తి గారిని ఒక్కసారి మన ఇంటికి తీసుకురాగలరా? అది మాత్రం అలివైన కార్యము కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా? పరమనైష్ఠికుడు విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు నారాయణ కంటేనా? అబ్బబ్బా, పరశ్రీ పరాన్ముఖుడు శివసింగని కంటేనా? ఎందుకు లెక్కైన వేరములు? ఏమండి, ఈ మగవారు నా చూడు ఎంత కుళ్ళుపోతాడు. చెప్పేదా? తారసులు వరకే ఈ మగవారు ఇంతులు తారసులు వరకే ఏమండి చెప్పండి. బిగువు మాటలు పలికినా ఇంతులు తారసులు వరకే కామిని మణి కాంత ధృవంచలాగ్ని కలికాలవమించుక పాటి సోయమే ఎంతటి పండితుడైనా. ఏమండి, పెద్దలు ఏమన్నారు? ఎంత వారలైనా కాంతకు చెప్పలేమండి. భవానీ శంకరం గారు అనుభవం గలవారు. అదుగాక అతని భార్య భూలోకరంభ. ఏమండి సారు ఒకసారి భవానీ శంకరం గారు, మీ మగవారు ఉన్నారు చూడు, కుళ్ళుపోతాళ్ళు. చెప్తామని వెర్రివాడ, వెర్రి మాటలు మాట్లాడతావు. చాలనల్లోకి వచ్చే వారంలో, మా చాలనల్లోకి వచ్చే వారంలో ఎవరి భార్య చక్కనిది కాదు చెప్పండి. నీ భార్య చక్కనిది కదా? మంత్రులు గారి భార్య చక్కనిది కదా? ప్రాణములు కలిగినట్టి మేల్పసిడి బొమ్మ మేల్పసిడి బొమ్మ అవయవంబులు కలిగిన అలరు బొమ్మ అట్టి భార్యను విడచి అట్టి భార్యను విడచి అకట
గొప్పకేనా? అంతేనా? అంతే. నేటికెన్ని గొప్పలు చచ్చితా ఎరుగవక. నీకెవరు బదులు చెప్పగలరు చింతామణికి? బతుకు పని లేదు కానీ ఇప్పుడు కావాల్సింది డబ్బులు. ఎట్లాగైనా కానీ మీ మిత్రుడు బిళవమంగళమూర్తి గారిని మన ఇంటికి రప్పించే భారం నీది. ఆ మీదట ఆయన ఆకర్షించే బాధ్యత నాది. ఆ పైన ఆయనకున్న 40 లక్షలు సగము నీది, సగము నాది. పాపం తెల్లవారి నుంచి కష్టపడుతున్నాడు. సగం పంతులు గారికి, నా ఓటు నీకే. అసలు నీదేమిటి నాదేమిటి? నాకు అభ్యంతరం ఏమీ లేదు. నన్ను కనులు మూసుకొని ఆ గంగలో ఒక మనను దుమికిందరు. అంతేనా? అవును. ఇప్పుడు నా మీద ప్రేమ కాదు, ఆ 40 లక్షల మీద ప్రేమే. మీరు గంగలో దూకితే మనకు 40 లక్షలు ఎలా వస్తాయి అండి? ఏమండి చెప్పండి. గంగలో దూకొద్దు కానీ. సరే, ఇప్పుడు ఆ 40 లక్షల్లో 20 లక్షలు మనకి, 20 లక్షలు మీ అమ్మక, లేదు 40 లక్షలు మీ అమ్మకేనా? మొత్తం దానికే. ఆ దొంగ ముండకే, ఆ మాయ ముండకే, ఆ కంత్రి ముండకే పోనీ. సరే, మనకి అడ్డం లేకుండా ఉంటుంది కదా. సరే, ఈ 40 లక్షలు మనకొచ్చు సందర్భంగా ఆనందముగా మరి మనం ఒక పాట పాడుకుందామా? సరిగా
వెళ్ళిపోతున్నారేంటి?